హాయ్ అండి. అందరికీ నమస్తే. మా గీతా గార్డెనర్‌కి స్వాగతం. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏడెనియం ప్లాంట్. వర్షాకాలం ఎలా చూసుకోవాలి జాగ్రత్తగా, వేర్లు ఎలా కుళ్ళిపోతాయి, ఎ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. చూసారా, వారం 10 రోజుల నుంచి అలా వర్షాలు పడడం వల్ల ఆ ఏడెనియం ప్లాంట్ ఎలాగా కుళ్ళిపోయిందో వేర్లు. ఆకులు పడిపోతుంటే చూసానండి. అప్పుడు మంచి హెల్తీ ప్లాంట్ ఇది. 10 డేస్లో ఇలా పాడైపోయింది. వర్షాకాలం ఇలా అవుతాయి, అందుకోసం జాగ్రత్త చూసుకోవాలి. ప్లాంట్ ఎంత హెల్తీగా ఉంది. వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల వర్షాకాలం రూట్ వస్తుంది. చూసుకోవాలి కొంచెం జాగ్రత్తగా. వేరు కుళ్ళిపోతే దానికి ఎలాగ కట్ చేసి మళ్ళీ మనం ఆ చెట్టుని బ్రతికించుకోవాలి, ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. మంచి మొగ్గలతో వస్తున్నాయండి. చెట్లు హెల్తీగా ఉన్నాయి, కాకపోతే వాటర్ ఎక్కువైపోతే వేర్లు కుళ్ళిపోవడం అయితే ఖాయం. చూసారా మొగ్గలు ఎలా వస్తున్నాయో. పువ్వులు కూడా చాలా పెద్ద సైజులో పూస్తున్నాయి. చూసారా, మంచి హెల్తీ ప్లాంట్ అండి. చూసారా, వేర్లు వస్తున్నాయి ఒక సైడ్ నుంచి, ఇంకో సైడ్ నుంచి మొత్తం కుళ్ళిపోయింది. నేను చూసుకోలేదు. దాన్ని ఇప్పుడు ఎలా బ్రతికించుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ కుళ్ళిపోయిందంతా కట్ చేసుకోవాలండి. వేర్లు వేరే సైడ్ నుంచి వస్తున్నాయి, అవతో కూడా అది కూడా కట్ చేసేయాలి. ఆ బ్లాక్ అనేది ఎక్కడ ఉండకూడదు. పూర్తిగా కట్ చేసేయాలి. ఈ బ్లాక్ అనేది ఎక్కడ ఉండకూడదు. ఇది బ్లేడ్తో కట్ చేయండి. బ్లేడ్తో నీట్గా కట్ చేసేసుకోవాలి. మరి ఇంకా 10 డేస్ నేను చూడకపోతే చెట్టు మొత్తం పాడైపోద్దండి. అన్ని చెట్లు నీట్గా ఉన్నాయి, ఈ ఒక్క చెట్టు మాత్రం ఆకులు రాలిపోతుంటే నాకు డౌట్ వచ్చి చూసానండి. మళ్ళీ నేను ఇది మట్టిలో పాతుకుంటాను కదా, మళ్ళీ ఇంకా దానికి పొంగ సైడ్ రాకుండా ఉండడానికి సాఫ్ యూస్ చేస్తాను. మీ దగ్గర పసుపు ఉన్న పెట్టుకోవచ్చు, లేదంటే దాల్చిన చెక్క పౌడర్ ఉన్న పెట్టుకోవచ్చు.
ఏం లేకపోయినా అలోవెరా జెల్ కూడా రాసుకోవచ్చు. అది కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ నేను దాన్ని ఎలా నాటుతానో చూపిస్తాను. చూసారా మొగ్గలు ఎలా వస్తున్నాయి, చెట్టు కింద పాడైపోతుంది అయినా మొగ్గలు వస్తున్నాయి మీద. ఆ చెట్టు కూడా ఈ కలరేనండి. ఈవినింగ్ ఎంత మంచి గాలి వేస్తుంది మేడ మీద. చూడండి సైజ్ కూడా చాలా పెద్ద సైజులో పూస్తున్నాయి వర్షాకాలం. చూడండి నేను ఇసుక ఎక్కువ వేసాను, మట్టి కంపోస్ట్ 3 కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు వేర్లు రావాలి కాబట్టి నేను కొంచెం ఇసుక ఎక్కువ మీద కలుపుతున్నాను. సాఫ్ కూడా వేస్తున్నాను. మట్టిలో కూడా కొంచెం కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. చిన్నది ఇలాంటిది ఒకటి ప్లేట్ పెట్టుకుంటే దాని మీద నుంచి వేర్లు అనేవి వస్తాయండి, సైడ్ నుంచి. ఇప్పుడు చెట్టు కిందకి మరి పెరగదు, వేర్లు అవుతా వస్తాయి కానీ చెట్టు ఇప్పుడు మీదకి పెరుగుతుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అవన్నీ నేనేంటి కట్ చేయట్లేదు. వర్షం పడితే ఆ స్టెమ్ కటింగ్స్ కూడా పాడైపోతాయి. ఒక 10 డేస్లో మళ్ళీ వేర్లు వచ్చేస్తాయి అక్కడ. ఎండలో పెట్టుకున్నా నీళ్ళలో పెట్టుకోవాలి. ఆల్రెడీ మట్టి తడిగా ఉంది కాబట్టి నేను మరి వాటర్ వేయట్లేదు. చూసారు ఎంత పాడైపోయిందో, నా కాడెక్స్ అంతా వేస్ట్ అయిపోయింది. చూసారా నా దగ్గర చిప్స్ ఉంటే వేసాను, వాటర్ ఎక్కువ ఉండకుండా ఉండడానికి. అది కూడా ఇప్పుడు నీడలో పెట్టుకోవాలి. నీడలో అంటే ఎండలో పెట్టుకోవాలి కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మళ్ళీ వర్షం పడితే మళ్ళీ చెట్టు చనిపోతుంది. అందుకోసం నేను షేడ్ ఏరియాలో పెట్టుకుంటాను. చూసారా ఎంత పెద్ద పెద్ద పూలు పూస్తున్నాయో. చెట్టు నిండా పూలు ఉన్నాయి వర్షాకాలంలో కూడా. ఇవి ఎక్కువ వేసవికాలం పూస్తాయి, వర్షాకాలం కూడా పూస్తున్నాయి. ఇప్పుడు అక్టోబర్లో మళ్ళీ అన్ని స్టెమ్ కటింగ్స్ అన్నీ కట్ చేసేస్తాను. దాని ప్రొడక్ట్స్ చూడండి. వర్షాకాలం కొంచెం చూసుకోవాలి మొక్కల్ని, లేదంటే పాడైపోతాయి. దాని వేర్లు చూడండి ఎలా నాటుకున్నాయో. ప్రొడక్ట్స్ అంతా మీద ఉంది, వేర్లు చూస్తే వేర్ల నుంచి ఆ చెట్టు అలా సైడ్కి ఉంది. ఇది 3 years అవుతుంది చెట్టు నెనుకొని.
3 ఇయర్స్లో చెట్టు ఎంత పెద్దగా అయిపోయింది చూడండి. ఎడినమ్స్ నా దగ్గర 20 ప్లాంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు అది షేడ్ ఏరియాలో పెట్టుకోవాలి. నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ మీకు లాస్ట్లో చూపిస్తాను. పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. చూసారా ఎంత మంచి కలర్స్. ఇవి డబుల్ పెటల్స్ ఉన్నాయి. ఇది కూడా డబుల్. ఇది రెడ్ కలర్. ఇది మెరూన్. ఇది మెరూన్లో డబుల్ పెటల్. ఇది ఆన్లైన్లో తీసుకొచ్చాను దాన్ని. ఇది కూడా కొంచెం పింక్ వస్తుంది డబుల్లో. చూసారా వర్షాకాలం మొక్కల్ని ఎలాగా కాపాడుకోవాలి ఈ వీడియోలో మీకు చెప్పాను కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.